ప్రియమైన సహోదరులారా, బైబిల్లో అత్యంత జ్ఞానవంతుడిగా ప్రసిద్ధి పొందిన రాజు ఆయన కింగ్ డేవిడ్ కుమారుడు. దేవుడు ఆయనకు ఒక ప్రత్యేకమైన వరము ఇచ్చాడు. అదే జ్ఞానం, అంటే విజ్డమ్. రాజుగా అవ్వగానే దేవుడు అతనిని అడిగాడు, నీకేమి కావాలి? ఆ సమయంలో సొలొమోను ధనం, శక్తి లేదా దీర్ఘాయుష్ను అడగలేదు. అతని ఇలా ప్రార్థించాడు, ప్రభు, నీ ప్రజలను న్యాయంగా పాలించడానికి నాకు జ్ఞానమును ప్రసాదింపుము. దేవుడి ప్రార్థన ఎంతో సంతోషంగా స్వీకరించాడు. అందుకే సొలొమోనుకు జ్ఞానం మాత్రమే కాదు, ధనం, గౌరవం కూడా ఇచ్చాడు. ప్రియమైన వారలారా, సొలొమోను జీవితం మనకు 3 గొప్ప పాఠాలు నేర్పుతుంది. మొదట, దేవుని దగ్గర సరైనది అడగాలి. మనము చాలాసార్లు దేవుని దగ్గర సంపద, విజయాలు మాత్రమే అడుగుతాము, మనకు కావలసిన వరాలన్నీ అడుగుతాము. కానీ దేవుని చిత్తం తెలుసుకోవటానికి జ్ఞానం అడిగితే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనకేది అవసరమో దానిని అడగటానికి ప్రయత్నం చేయాలి. దేవుని చిత్తమును తెలుసుకోవాలి. రెండవది, జ్ఞానము దేవుని వరం. పుస్తకాలు చదవటం ద్వారా జ్ఞానం కొంత వస్తుంది, కానీ నిజమైన జ్ఞానము దేవుని దగ్గర నుండే వస్తుంది. కావున పెందలకడనే లేచి జ్ఞానం కోసం ప్రార్థన చేయాలి. మూడవ అంశము, దేవునికి దూరం అయితే జీవితం మారిపోతుంది. మరి తర్వాత కాలంలో సొలొమోను దేవుని నుండి కొంచెం దూరం అయ్యాడు. దానివల్ల అతని జీవితం కూడా మారిపోయింది. ఇది మనకు ఒక హెచ్చరిక. ప్రియమైన స్నేహితులారా, మన జీవితంలో జ్ఞానం, వినయం, దేవుని భయం ఉంటే మన జీవితం ఆశీర్వాదంగా మారుతుంది. మరి మనందరికీ కూడా చిన్న సందేశం ఏమిటంటే, జ్ఞానం ఉన్న మనిషి ఎదుగుతాడు, దేవుని భయం ఉన్న మనిషి నిలబడతాడు. జ్ఞానం లేని మనిషి సోమరిపోతవుతారు. దేవుని భయం లేని మనిషి ధైర్యంగా తిరుగుతుంటాడు అనుకుంటాడు, కానీ పడిపోతూ ఉంటాడు. మనం కూడా ఈరోజు ప్రార్థిద్దాము, ప్రభు, సొలొమోనుల జ్ఞానమును మాకు